అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. నేను నాగలక్ష్మి. ఈ వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ చాలా ఇష్టంగా తినేటువంటి బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్ అండ్ గ్రీన్ 4 బనానాస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 4 బనానాస్ మాత్రమే తీసుకుంటున్నాను, మా పిల్లలకి సరిపడా. మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు బనానాస్ తీసుకోండి. ఇక్కడ తీసుకున్న బనానాస్ అన్నిటికీ పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బనానాస్ని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా సన్నటి ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బనానా చిప్స్ని ఒక్కొక్కటిగా విడదీస్తూ వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి. లేదంటే చిప్స్ అన్నీ ఒకదానితో ఒకటి అతుక్కొని సరిగా ఫ్రై అవ్వవు. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చిప్స్ని అన్నిటినీ పక్కన తీసేసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ను రిపీట్ చేయాలి. ఇలా అన్ని చిప్స్ని ఫ్రై చేసుకున్నాక వాటిలో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, చాట్ మసాలా వేసుకొని అన్నిటికీ కోట్ అయ్యేలా కలియబెట్టుకోవాలి. చూసారు కదా బనానా చిప్స్ ఎంత ఈజీ ప్రాసెస్లో తయారయ్యాయో. సో మీరు కూడా మీ పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టి వాళ్ళకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ రియల్లీ మామ్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ.